ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పులివెందులలో చేపట్టినటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆ నియోజకవర్గ ప్రజలు ఆయనపైనే తిరగబడ్డారు. ఎందుకంటే చాలామంది ఆయన్ని నమ్ముకొని ఎన్నో పనులైతే చేశారు, కాంట్రాక్ట్ పనులు. అయితే చివరగా పదవి దిగిపోయే ముందు అంటే ఎలక్షన్లు రావడానికి ముందే ఈ బిల్లులన్నింటినీ చేసేయండి, తర్వాత చూసుకుందామని చెప్తే ఆయన వినలేదు. కేవలం 25% మాత్రమే కొన్నిటికి బిల్లులు అయ్యేవి. మరికొన్ని కాంట్రాక్టులకైతే అవి కూడా అవ్వలేదు. ఇన్ని పనులు చేపడితే కనీసం 50% అయినా బిల్లులు పాస్ చేస్తే ఈరోజు మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆయన నమ్ముకున్నటువంటి కార్యకర్తలు, మరికొంతమంది నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఆయనపై అయితే తిరుగుబాటు చేశారు. మొత్తానికి ఈ కార్యక్రమం అయితే రసాబస అయిపోయింది. ముఖ్యంగా సొంత నియోజకవర్గ ప్రజలే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిపై తిరుగుబాటు చేయడంతో నిజానికి వైసీపీ శ్రేణులందరూ కూడా షాక్కు గురయ్యారు. ఇంత వ్యతిరేకత ఉంటుందని ఎవరూ కూడా ఆలోచించలేదు. అయితే అందులో వాస్తవం ఏంటి అంటే ఆయన్ని నమ్ముకొని చాలామంది ఈ కాంట్రాక్ట్ పనులు అయితే చేశారు ప్రభుత్వం తరపు నుంచి. వీటన్నింటికి బిల్లులు చేసేయండి, ఎలక్షన్ వస్తుంది కదా, ఒకవేళ అవతలు ఏమైనా జరగవచ్చు, ఒకవేళ ఓడిపోతే పరిస్థితి ఏంటి అనే దాని మీద వాళ్ళందరూ ఎలక్షన్ ముందే బిల్లులు చేయమంటే ఆయన అయితే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మన ప్రభుత్వమే వస్తుంది, మళ్ళీ ఆ బిల్లులన్నీ అయిపోతాయి, మళ్ళీ కొత్త కాంట్రాక్ట్ పనులు కూడా మళ్ళీ మీకు ఇస్తామని వాళ్ళనైతే మభ్య పెట్టడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా 2024లో కూడా మనమే గెలుస్తామని ఆయనైతే అంటే ఎక్కువ నమ్మకం పెట్టుకోవడంతో, ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉండడంతో ఇదంతా జరిగింది. ఇప్పుడైతే ప్రజలు అలాగే కొంతమంది కార్యకర్తలు ఆ కాంట్రాక్ట్ బిల్లులు అవ్వక, ఇప్పుడు ఆ బిల్లులు అవ్వకుండా చాలామంది రోడ్డును పడ్డాము, మా జీవితాలన్నీ రోడ్డును పడ్డాయి, మాకు ఏదో ఒక పరిష్కారం చూపండి అని అయితే తీవ్ర వ్యతిరేకత అయితే ప్రదర్శించారు.